ఆకాశవాణి రేడియో నాటకోత్సవంలో భాగంగా చెమ్మచెక్క చారడేసి మొగ్గ నాటకం. రచన శ్రీ కెబిఎస్ కుమార్. నిర్వహణ శ్రీ కెజె ఆనంద్ బాబు. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. ఇందులో కుమారి కెజె శ్రీదేవి శర్మ, ఆర్ మంజుల, శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, సర్వశ్రీ కె పురుషోత్తమరావు, ఎం గురుస్వామి, కుమార్, జీవి స్వామి, ఈ లింగేశ్వర గౌడ్ పాల్గొంటున్నారు. చెమ్మచెక్క చారడేసి మొగ్గ నాటకం. చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ చారడేసి మొగ్గ. తప్పు తప్పు, చేరడేసి మొగ్గ అనకూడదు. మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళంతా ఇలాగే ఆడుకున్నారు. నీకు చెప్పినట్టే చెప్పండి. చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ. మిత్ర విన్నా వసే మిత్ర, అప్పుడే మొదలైంది. పని పాట లేకుండా ఈ వేళప్పుడు ఏమిటి ఆటలు? వాళ్ళనైనా పనులు చేసుకొని అటు చిన్న పిల్ల కాదు, ఇటు పెద్ద పిల్ల కాదు. దీంతో వేగలేక చస్తున్నాను రప్ప. ఏమిటే వేగలేక చస్తున్నానంటున్నావు? ఎవరు వేయిస్తున్నారు నిన్ను? త్వరగా వేగరాదు, కమ్మగా ఉంటావు. ఏడ్చినట్టే ఉంది ఈ టైంలో మీ సరసం. అవును, మీరింకా పోలేదు? ఇప్పుడప్పుడే పోతాననుకుంటున్నావా? అదేం కుదరదు. మిత్రవింద పెళ్లి చేయాలి, మనవన్నో మనవరాలను. రామరామా, నేనన్నది అలా కాదండి. ఎలా అన్నావో ఆ టైంలో చెప్తూ గాని. చాలండి, ఈడొచ్చిదే కూతురున్నా ఇంకా కొంటె బుద్ధులే. సరే కాని నేను పిలిస్తే వినిపించుకోవటం లేదు కాని కాస్త మీరన్నా పిలవండి దాన్ని. ముగ్గులేయంగా అమ్మా మిత్ర, మీ అమ్మ పిలుస్తుంది, ఒకసారి ఇలా వచ్చిపోమ్మా. అలాగే నాన్న, మళ్ళీ రేపు ఆడుకుందాం. వస్తాను. ఏమండి, ఎన్నో శుభకార్యాలు చేశారు, ఎంతమందికో మీ చేతుల మీదుగా వివాహాలు చేశారు. మరి మన అమ్మా మిత్ర, మీ అమ్మ పిలుస్తుంది, ఒకసారి ఇలా వచ్చిపోమ్మా. అలాగే నాన్న, మళ్ళీ రేపు ఆడుకుందాం. వస్తాను. ఏమండి, ఎన్నో శుభకార్యాలు చేశారు, ఎంతమందికో మీ చేతుల మీదుగా వివాహాలు చేశారు. మరి మన అమ్మాయి దానికి ఇప్పుడే పెళ్ళేమిటే? చిన్నపిల్ల ఆడుకొని. ప్రతి ఆడపిల్ల తన తల్లిదండ్రుల దృష్టిలో చిన్నపిల్లేనండి. కాని మనం లోకుల దృష్టితో చూడాలి. మొదలయ్యింది సోది. అంతేలేండి, నేనేం చెప్పినా మీకు సోదిలాగే వినిపిస్తుంది. వచ్చే నెలతో దానికి 18 ఏళ్లు నిండుతాయి. నువ్వు చెబుతున్నది దాని వయసు గురించి, నేను చెబుతున్నది దాని మనసు గురించి. ఏమిటో, ఇంత వయసొచ్చినా ఇంకా పిల్ల చేష్టలు, అమాయకత్వం పోలేదు. ఎలా బ్రతుకుతుందో నా పిచ్చి తల్లి. ఓసి పిచ్చిదానా, ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? మేనరికాలు చేసుకోవడం వల్ల ఇలాంటివి జరిగే అవకాశం ఉందని మన కాలంలో హెచ్చరించేవారు లేకపోయారు. సరే ఓకే, అలాగని దిగులు పడుతూ కూర్చుంటామా ఏమిటి? నవ్వాలి, నవ్వాలి అలివేలు, నవ్వాలి. ఏమండి, నవ్వాలి, నవ్వించాలి. నవ్వుతూ ఉంటే ఆనందించాలి. అందుకే నేనెప్పుడు నవ్వుతాను, నవ్విస్తాను. నవ్వే వాళ్ళని చూసి ఆనందిస్తాను. నవ్వు 4 విధాల చేయటం అంటారు కాని నేనేమంటానో తెలుసా? నవ్వు 4 విధాల చేవ.
ఒక్క జీవిత కాలంలో అనుభవించిన బాధల్ని కష్టాల్ని ఒక్క చిరునవ్వుతో ఎగరగొట్టి పారేయొచ్చు. ఆ పిలిచావా నాన్న? అవునమ్మా. ఆడుకుంటున్నావా? అవును నాన్నా. ఇది ఆడుకునే టైం కాదమ్మా. ఆడుకునే వయసు కూడా కాదని చెప్పండి. అమ్మెప్పుడు ఇంతే నాన్న. అసలు ఆమెకేం తెలీదు. ఎప్పుడా ఓకే, అలాగని దిగులు పడుతూ కూర్చుంటావా ఏమిటి? నవ్వాలి, నవ్వాలి అలివేలు, నవ్వాలి. ఏమండి? నవ్వాలి, నవ్వించాలి. నవ్వుతూ ఉంటే ఆనందించాలి. అందుకే నేనెప్పుడు నవ్వుతాను, నవ్విస్తాను. నవ్వే వాళ్ళని చూసి ఆనందిస్తాను. నవ్వు 4 విధాల చేయటం అంటారు కాని నేనేమంటానో తెలుసా? నవ్వు 4 విధాల చేవ. ఒక్క జీవిత కాలంలో అనుభవించిన బాధల్ని కష్టాల్ని ఒక్క చిరునవ్వుతో ఎగరగొట్టి పారేయొచ్చు. ఆ పిలిచావా నాన్న? అవునమ్మా. ఆడుకుంటున్నావా? అవును నాన్నా. ఇది ఆడుకునే టైం కాదమ్మా. ఆడుకునే వయసు కూడా కాదని చెప్పండి. అమ్మెప్పుడు ఇంతే నాన్న. అసలు ఆమెకేం తెలీదు. ఎప్పుడు ఆడుకున్నా సరే ఆడుకునే వయసు కాదని చెప్తుంది. అవును, ఆడుకునే టైము, పాడుకునే టైము, ఏడ్చే టైము, ఏడ్పించే టైము ఇలా వేర్వేరుగా ఉంటాయి నాన్న. ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుందమ్మా. మరి అయితే టీవీల్లోనూ రేడియోల్లోనూ వాళ్ళు పగలు కూడా ఆడుకుంటారు కదా, తప్పు కాదా? సరే కాని లోపలికెళ్లి కాళ్ళు మొహం కడుక్కొని. ఎందుకే మధ్యలో తుంచేస్తావు? మరి లేకపోతే మీ తండ్రి కూతుళ్ల ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసేసరికి సూర్యుడు పడమటికొస్తాడు. చూసావా అమ్మా, మీ అమ్మ నాకు వాగుడుకాయ అని పరోక్షంగా బిరుదు ఇచ్చేసింది. సరే, ఏం చేస్తాం? భరించక కాదు ధరించక తప్పదు కదా. ఆ కండువ నా మొహం తగిలి అలా బయటికి వెళ్ళొస్తాను. అలాగే నాన్న. అమ్మాయికి ఏదైనా చెప్పేటప్పుడు అలా అడ్డు రాకు అలివేలు, నొచ్చుకుంటుంది. ఎందుకు నచ్చుకుంటుంది? అయినా దాంతో అంత వివరంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? రా అంటే రావాలి, పో అంటే పోవాలి. అంతే. వసే మిత్రా, ఆ నాన్నగారు కండువా కదా అడిగారు. అవును, ఏ దొరికిందిగా. భుజం మీద వేసుకుని ఇంకా దేనికోసమో వెతుకుతున్నావేమిటి? అబ్బా ఉండమ్మా, అన్నిటికీ తొందరే నీకు. కండువా దొరికితే సరా, అగ్గిపెట్ట దొరకొద్దు. అగ్గిపెట్టి దేనికమ్మా? నువ్వేగా కండువా నీ మొహాన్ తగలేమన్నావు. ఆ? పది, 20, 30, 40, 50, 100. ఈ 100 కూడా కలిపితే మొత్తం 200. అవును, లెక్క ప్రకారం 300 మిగిలాలి కదా. యాండీ, యాండోయ్, ఏం చేస్తున్నారు? వంట చేయడం పూర్తయింది. అనవసరంగా గిన్నెలన్నీ మురిగ్గా పడుంటేను తోముతున్నా. తర్వాత తోముకోవచ్చు, ముందిలా రండి. అలాగే. ధరలు అసలే మండిపోతున్నాయి. కాస్తన్నా పొదుపు చేయకపోతే ఎలా? గట్టిగా చెప్పాలి. పని మీద ఉన్నప్పుడే పిలుస్తావు. ఇక్కడేమైనా కొంపలు అంటుకున్నాయా? నీకసలు బుద్ధుందా? బుద్ధి లేదు, జ్ఞానము లేదు. ఆ రెంటిలో ఏ ఒక్కటున్నా ఆనాడు నువ్వు నా మెళ్ళో తాళి కట్టుండేదానివి కాదు. నేనిలా వంట చాకరీ, ఇంటి చాకరీ చేస్తూ అంట్ల విధవలా పడుండేవాణ్ణి కాను. అవన్నీ ఇప్పుడెందుకు గాని? కడుపు మండిపోతోంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? పెళ్లి కాకముందు కులపతిని, ఇప్పుడు వ్యాకులపతిని అయిపోయాను. కర్మ, ఇదంతా నా కర్మ. ఎవరి కర్మకెవరు కర్తలు? ఇంకెవరు? నేనే. అలా అన్నారు, బాగుంది. మరేమంటాను? అయినా నిన్నని ఏం లాభంలే. మనిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టి మంత్రాలు చదివిన ఆ పరబ్రహ్మ శాస్త్రిని అనాలి. వెతుకుతున్నా ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోతాడా, నిలదీసి అడక్కపోతానా? ఏమయ్యా శాస్త్రి, నన్నిలా ఆభాసుపాలు చేయడానికి నీకు మనసెలా ఒప్పింది అని చెప్పి భోరున ఏడవకపోతే నా పేరు వ్యాకులపతే కాదు. అయ్య బాబోయ్, ఏమిటలా చూస్తున్నావు? ఏమిటి కదా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు. స్వాగతమా? స్వాగతము నా బొంద రెండూను. నీకు భార్యనయ్యాగా, ఇహ నాకు మిగిలింది గతాలు స్వగతాలే. మీరు స్వాగతం మాట్లాడుకున్నా, మీ బొంద మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు గాని మధ్యలో మా సంస్థ పేరెందుకు వచ్చింది అని. మీకో సంస్థ కూడానా? దాని పేరు నేను గొణిగానా? ఎప్పుడు?
మన పెళ్లిలో రభస చేసిన అమ్మాయిలందరూ మా సంస్థ మెంబర్లే తెలుసా? ఇందాక మీ మాటల్లో అదే మీ స్వాగతంలో అభాసు అన్న పదం నాకు స్పష్టంగా వినిపించింది. వినిపిస్తే మా సంస్థ పేరు అదేగా. ఆ అదన్నమాట కథ. భలే బాగుంది. ఆహా, ఓహో, ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది. మా ఆవిడ ఓ సంస్థలో మెంబరు, దాని పేరు అభాసు. ఏమిటా గెంతులు? ఆనందం రూపాయి, పట్టలేని ఆనందం. నా పేరు రూపాదేవి. రూపా అని పిలవండి. పిలుస్తాను. పక్కింటి వాళ్ళని, ఆ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, వెనకింటి వాళ్ళని అందరినీ పిలిచి చెప్పండి. చెబుతాను. ఊ, మూడు ముళ్లలో మొదటి ముడి వెయ్యగానే మంత్రం ఆపి రహస్యంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కట్నం 1,00,000 రూపాయలిస్తేనే మావాడు మీ పిల్ల మెళ్ళో మిగిలిన 2 ముళ్ళు వేస్తాడు, లేకపోతే లేదు అని మా నాన్న పేచీ పెట్టాడు. అప్పుడు కొందరు అమ్మాయిలు లేచి మా నాన్నకు నాకు ఇంత గడ్డి పెట్టి నా మెళ్ళో ఆ పిల్ల చేత బలవంతంగా పసుపు కొమ్ము కట్టించారు. ఇది కథ అని చెప్పండి. అలా ఎందుకు చెబుతాను? మా ఆవిడ మెంబర్గా ఉన్న సంస్థ పేరు అభాసట. చూశారా ఎంత బాగుందో అని చెబుతాను. అందరూ పగలబడి నవ్వుతారు. మీరు పప్పులో కాలేసినందుకు అదెలా వీలవుతుంది? పప్పు కిచెన్ లో ఉంది, నేనేమో ఇక్కడున్నాను. పేలని జోకు చల్లని రూపాయి లాంటిది చీవారు. అదేమిటి, ఎంచక్కా శ్రీవారు అని పిలవలేవు? కట్నం అడగకుండా పెళ్లాడిన వాడు శ్రీవారు గాని మీరెలా అవుతారు? మీరు చీవారే. సరే గాని రూపాయి, మీ ఆర్గనైజేషన్ లో మెదడు అనే పదార్థం ఉన్న వాళ్ళు ఒక్కరూ లేరా? ఎందుకా డౌటు? ఆభాసట ఆభాసు, అదేం పేరు? అసలు ఆ పదానికి అర్థం తెలుసా? పదాలకు అర్థం తెలియని వాళ్ళు కూడా మెంబర్లే. ఆ అంటే అఖిల, ఆ, భా అంటే భారత, ఆ, సు అంటే సురభి. ఆ, మొత్తం కలిపితే అఖిల భారత సురభి. అసలు సురభి అంటే అర్థం తెలుసా మీకు? ఏమో నాకేం తెలుసు. భూమి. తూర్పు దిక్కు అని మరో అర్థం కూడా ఉంది. అఖిల భారత భూమి అని, అఖిల భారతావనికి తూర్పు దిక్కు అని చెప్పుకోవచ్చు. ముద్దుగా అభాసు అని పిలుచుకుంటాం. ఆ, స్త్రీ జాతిని కించపరిచే మీలాంటి మగాళ్లను అభాసు పాలు చెయ్యడమే మా సంస్థ లక్ష్యం. అలాగా, వేశాను రూపాయి. ఏమిటి? పప్పులో కాలు. ఇప్పుడు చెప్పులో కాలేసి వెళ్లి కూరగాయలు పట్టండి. అలాగే, తప్పుతుందా? అవును, ఇందాక మిమ్మల్ని ఎందుకో పిలిచాను. ఎందుకబ్బా? ఏమో నాకేం తెలుసు. నువ్విలా పిలిచావు, నేనిలా వచ్చేశాను. గుర్తొచ్చింది. వచ్చింది. పొదుపు చేసి ఈ నెలలో 300 మిగిలించాలని చెప్పాను. 200 ఉన్నాయేమిటి? అదంతా నాకు తెలియదు. నాకు వంట చేయడం సరిగా రాదు, అస్సలు చేయను. అలాగా, రేపు అబాసు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది. అయ్ బాబోయ్, మీకు నోటీసు పంపిస్తాం. ఏమని? ఎదురు చెప్పకుండా వంట చేస్తూ అంట్లు తోముతూ సంవత్సరం పాటు గడిపేస్తే మన తొలి పెళ్లి రోజు నాడు మళ్లీ మన పెళ్లి జరుగుతుంది. అప్పుడు శాస్త్రోక్తంగా మీ చేత తాళి కట్టించుకుంటాను. ఇలా ఎదిరించారో ఏం జరుగుతుంది? నోటీసు అందిన రోజు నుండి మళ్లీ సంవత్సరం పాటు మీకు ఈ శిక్ష తప్పదు. అంటే మళ్ళీ సంవత్సరం పాటు ఈ పసుపు కొమ్ముని మొయ్యాలా? అంతేగా మరి. ఆఫీసులో ఎవరైనా చూస్తారేమో అని చాలా ఇదిగా ఉంది రూపాయి. మన పెళ్లికొచ్చిన మీ కొలీగ్స్ అందరూ చూశారుగా. సగం పరువు అప్పుడే పోయిందనుకో. అయినా అప్పుడేదో అలా జరిగిపోయింది కానీ ఆ తర్వాత మా ఆవిడ మెళ్ళో నేనే మంగళసూత్రం కట్టేశాను అని చెప్పేశాను. వాళ్ళు నమ్మేశారు. ఇప్పుడు దాచుకోలేక చస్తున్నాను. పొరపాటున ఎవరైనా నా మెళ్ళో ఈ పసుపు కొమ్ముని చూశారో అంతే సంగతులు. నీ కట్నం డబ్బు నీకు ఇచ్చేశాగా, అందుకని తీసి కొయ్యకు తగిలించి వెళ్లడానికి ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నారా ఏమిటి? పసుపు కొమ్మండి. వేదమంత్రాల మధ్య సరిగ్గా 2 మాసాల క్రిందట నేను మీ మెళ్ళో కట్టిన మంగళసూత్రం. అప్పా, గట్టిగా అనకు, ఎవరైనా వింటే నమ్మిపోతారు అంతేగా. నమ్మిన వాళ్ళెవరూ చెడిపోరండి. ఏమండి, పప్పు. నాకు తెలుసులే, వంటింట్లో పప్పుగాక చెప్పుంటుందా? పప్పు గిన్నె పడిపోయిన చప్పుడొచ్చిందండి. అలాగా, ఏ పిల్లో కుక్కు అయి ఉంటుంది. ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతా. ఇడ్లీ వడ దోశ పూరి పెసరట్టు ఊతప్పం ఏం కావాలి సార్?
మంచినీళ్లు, ఆ తర్వాత బిల్లు. అదేమిటి సార్ ఏమీ తీసుకోకుండానే? అవును, ఏమీ తీసుకోలేదు కదూ. సరే, చెప్పండి సార్. 50 గ్రాములు మల్లెపూలు పట్రా. వాట్? తాజాగా ఉండాలి సుమా. వేడిగా వద్దు. ఉంటే మరీ మంచిది. ఆహా సార్, మనలో మాట పూలెవరికి సార్? నువ్వెప్పుడైనా ఇంటికి తీసుకెళ్ళావా? బోల్డ్ అన్ని సార్లు. ఎవరి కోసం? దేవుడి కోసం లేదా మా చెల్లెలి కోసం. అలాగా, నేను పక్కింటావిడ కోసం అడిగానులే. హా? ఏమిటా అలా చూస్తావు? వెళ్ళి పట్రా. వద్దు సార్, అనవసరంగా అలరైపోతుంది సార్. మీరు గొడవ పడడం, ఆనక తనులు తినటం నాకు ఇష్టం లేదు సార్. మరి లేకపోతే ఏమిటో? నువ్వు కూడా నన్ను ఆట పట్టించేంతటి వాడివయ్యావా? సార్, చిన్న డౌట్. అడుగు. హోటల్కి వచ్చి మల్లెపూలు అడుగుతున్నారు. హోటల్లో మల్లెపూలు అమ్ముతారని ఊహించే మీతో మీ ఆవిడ గారు కాపురం ఎలా చేస్తున్నారు అని. ఏమిటి ఇది, హోటలా? నో డౌట్ సార్. నువ్వు సర్వరా? అవును, పేరు కూడా సర్వారాయుడు. నేను నిన్ను మల్లెపూలు అడిగానా? జీహా. నాకు పెళ్ళయిందా? యా, నాకు తెలియదు. అయితే మా ఆవిడ ఇంట్లో లేదే, ఎక్కడికెళ్ళింది? ఇంతకీ నాకు పెళ్ళయిందా? అబ్బా, నన్ను ఊరికే కన్ఫ్యూజ్ చెయ్యకయ్యా. లాభం లేదు, ఒట్టి పరధ్యానం కేసులా ఉంది. అరే, నా పేరు నీకెలా తెలుసు? మీ పేరు పరధ్యానమా? భలే బాగుంది సార్. అతికినట్టు సరిపోయింది. మీ అమ్మా నాన్నల్ని అభినందించాలి సార్. ఎందుకు? మీరున్న ఇప్పటి పరిస్థితిని ఎప్పుడో ఊహించి మీకు ఈ పేరు పెట్టినందుకు. సరే గాని, నా ఉద్యోగం పోతుంది సార్. ఎందుకు? మీకేం కావాలో చెబితే తెచ్చి పెట్టి నా డ్యూటీ నేను చేసుకుంటాను సార్. అన్నట్టు ఇది హోటల్ సార్. అలాగా, అయితే మంచి మంచి ప్యాంటు పీసులు చూపించబోయ్ అర్జెంటుగా. ఎవరు? పరధ్యానమే నాయనా, పరధ్యానం. ఎవరు మీరు? వస్తున్నా వస్తున్నా, కాస్త కుర్చీ ముందుకు లాక్కో తల్లి, అవతలకెళ్ళాలి. ఆ, ఆ, సరే గాని, ఎంత హోటల్ అయితే మాత్రం సర్వర్ విగ్రహాన్ని ఇలా కుర్చీల మధ్య పెడతారా ఎవరైనా? ఇదండి. ఆ, ఏది ఏమైనా ఈ విగ్రహంలో జీవకళ ఉట్టి పడుతోందో. ఎవరు తయారు చేశారో గాని. మీకింకో రహస్యం తెలీదు. ఏమిటది? ఫ్యాంటసీ చిత్రం చూస్తున్నట్టుంది. అంటే ఈ విగ్రహం ఇంతసేపు నాతో మాట్లాడిందండి, మీరు గమనించలేదు? నాకంత తీరిగెక్కడిది. పెళ్లిళ్ళు, పెళ్లి చూపులు, చావులు, శ్రాద్ధాలును తిరగలేక వస్తున్నాననుకో. అన్నట్టు నీకో మంచి పెళ్లి సంబంధం చూడమన్నావుగా పోయిన వారంలో. నేనా? ఆ, మీతో చెప్పానా? ఆ, ఎవరి కోసం? ఏడ్చినట్టుంది. నీకోసమే. అమ్మాయ్యా, అయితే నీకు సారీ, నాకింకా పెళ్లి కాలేదన్నమాట. అదిగో, నేను చెప్పలేదు, ఫ్యాంటసీ పిక్చరు. విగ్రహం మాట్లాడుతోంది. కాదు, ఏడుస్తోంది. నువ్వు ఆపవా? ఆపవా? సరే చెప్పు. మీరు చూడబోతే శాస్త్రుల వల్ల ఉన్నారు. కనపడ్డం లేదు, పరబ్రహ్మ శాస్త్రిని. పెళ్లిళ్ళు గట్రా చేయిస్తుంటారనుకుంటాను. నీకు పెళ్ళయిందా చెప్పు, కాకపోతే చేసి అవతల మారేస్తాను. ఈయన గారితో అరగంట, ఒక్క అరగంట మాట్లాడితే చాలు. పెళ్లి పందిట్లో తద్దినం మంత్రాలు చదివేయగలరు. జాగ్రత్త బాబోయ్. అలాంటి ప్రమాదం ఏం లేదు గాని, నువ్వు వెళ్ళి 2 గ్లాసులు చల్లని మంచినీళ్లు, 2 కప్పులు వేడి పాలు పట్టరా. అలాగే, 2 గ్లాసుల వేడి నీళ్లు, 2 కప్పులు చల్లని పాలు తెస్తా. ఇప్పుడే తెస్తా, క్షణంలో తెస్తా. 2 గ్లాసుల వేడి నీళ్లు, 2 కప్పుల చల్లని పాలు, చల్లని పాలు, వేడి నీళ్లు, చల్లని పాలు. ఎందుకు అంతగా బాధపడిపోతున్నాడు? తీరిగ్గా తర్వాత చెప్తాను గాని, ఇప్పుడు ఎక్కడున్నావు? అక్కడికే వస్తున్నా. అర్జెంటుగా ఓ 50 పారి. ఎందుకు? చెబుతాగా. రూపాయలేనా? మరి నేనెందుకు ఇవ్వాలి? మళ్ళీ మొదటికొచ్చావా? అబ్బే, మొదటి నుండి ఇక్కడే కూర్చున్నా. బాగా గుర్తు చేసుకో. ఆ, వారం క్రితం నువ్వు మా ఇంటికి వచ్చావు. ఆ, నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నావు. ఆ. నీ వయస్సు 26 అని, గోత్రం ఫలానా అని, ఇంకా నీ వివరాలన్నీ చెప్పావు. ఆ,
కట్నం అక్కర్లేదని, పిల్ల మాత్రం రంభలా ఉండాలని, గుణవంతురాలై ఉండాలని అన్నావు. ఆ, ఖర్చుల నిమిత్తం 100 రూపాయలు అడిగితే అడ్వాన్సుగా 50 ఇచ్చావు. ఆ, ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది. మీ పేరు పరబ్రహ్మ శాస్త్రి కదూ? అమ్మయ్యా, ఇప్పుడు దారిలో పడ్డావు. ఏది 50? ఇందా ఇదిగో 15 పైసలు. ఇవి దేనికి? నిజాయితీ అని దీన్నే అంటారు. నువ్వు ఖర్చులకు గాని ఇచ్చిన మొత్తం పైకం 100లోంచి ఖర్చులు పోగా మిగిలిందన్నమాట. సరే గాని బోల్డెంత మందిని కలిశాను. నీ గురించి అన్నీ చెప్పాను. కొన్ని ఊళ్ళకి ఉత్తరాలు రాశాను, జవాబులు కూడా వచ్చేశాయి. ఏమన్నారు? కన్యాశుల్కం ఇచ్చినా సరే నీకెవడు పిల్లనివ్వనన్నాడు. ఆ, వేడి పాలు వచ్చేశాయి, తాగు. అబ్బాయి మన్మథనామ సంవత్సరంలో పుట్టాడు. దివ్యంగా ఉంది. సన్యాసిగాడు. లగ్నం మిథునం కాబట్టి మంచి దాంపత్యానికి తగినవాడే అవుతాడు. పుష్యమీ నక్షత్రం కాబట్టి భార్యా పిల్లల్ని బ్రహ్మాండంగా పోషించుకోగలుగుతాడు. తిథి ఎప్పుడు? మీరేదో గొప్ప గొప్ప సంబంధాలు కుదురుస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారనుకుంటున్నాను. ఇదా మీరు చేస్తున్న నిర్వాకం? నేనేం చేశాను? నేను మాట్లాడుతున్నది ఇప్పటి విషయం కాదు. 2 మాసాల క్రితం మీరు చేసిన ఒక పెళ్లి గురించి. వ్యాకులపతి గురించేనా నువ్వు మాట్లాడుతున్నది? అవును. అందరూ చూస్తుండగా పెళ్లి పందిట్లో అమ్మాయి చేత అబ్బాయికి పశువు కొమ్ము కట్టించారట. ఆ గొడవలన్నీ మీకెందుకండి? మీరక్కడ పురోహితులు. ఇక్కడ నువ్వు ఓ విషయం మర్చిపోతున్నావు. పురోహితుణ్ణి కాకముందు నుండి నేను మనిషిని. నాకు మనసుంది, నాకు ఆడపిల్లుంది. పెళ్లి చూపుల నాడు పిల్ల నచ్చిందని చెప్పి నిశ్చితార్థం నాడు కట్నం వద్దని కూసి పెళ్లి పీటల మీద ఏకంగా 1,00,000 కావాలంటే ఎలా? అంత కఠినంగా మాట్లాడారా? ఆ పెళ్లి కూతురు అదేదో సంస్థలో మెంబరట. వాళ్ళంతా పెళ్లికొచ్చారు. పెళ్లి కొడుకు తండ్రి షర్టు పట్టుకున్నారు. నేను చేసిందల్లా ఒక్కటి, అప్పటి సన్నివేశానికి తగినట్టుగా మంత్రాలు మార్చడం. అవును, ఇదంతా నీకెలా తెలుసు? ఆ దంపతులు ఇటీవలే మన కాలనీలో చేరారు. అలాగా? ఆ ఉదయం ఆ కుర్రాడు మార్కెట్కి వెళ్తూ మన ఇంట్లోంచి బయటికెళ్తున్న మిమ్మల్ని చూశాట. మీ ఇల్లు ఇదా పిన్నిగారు అంటూ వచ్చాడు. మార్కెట్ అంటే గుర్తొచ్చింది. ఉదయం సర్వనామం ఇంటికెళ్ళాలి, గుర్తు చెయ్యి. ఏ మళ్ళీ ఏదైనా మతలబా? చూడలివేలు, లౌక్యంతో 4 రాళ్లు సంపాదించవచ్చు గాని బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టే పనెన్నడూ చేయడి పరబ్రహ్మశాస్త్రి. గుర్తుంచుకో. మరి కూరగాయలమ్మే సర్వనామంతో మీకేం పని? కూరగాయలమ్మే వాళ్ళిళ్లలో శుభకార్యాలు జరగవా ఏమిటి? వాడేదో నాటకాల కంపెనీ ఓపెన్ చేయబోతున్నట్ట. అందుకని. నాన్న ఏమిటమ్మా? ఇవాళ నేను గొప్ప పని చేశాను తెలుసా? అలాగా? ఏమిటమ్మా అది? ఏం చేసావే? నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. అవునమ్మా, దానికి ఏం తెలియదు. ఒట్టి మొద్దు రాచెప్పు. నువ్వు చెప్పు. మన ఇంట్లో మధ్యాహ్నం చేసినవి 10 పూరీలు మిగిలిపోయాయిగా. అవును, పొద్దున టిఫిన్ కి లేకుండా అన్నీ ఇప్పుడే తినేసావా? మరి ఒక్కో పూరి మీద ఒక్కోటి పెట్టేశా. ఏమిటి? కలరా ఉండా. అయ్యో అయ్యో అయ్యో, అదేం పని? చూడన్న అమ్మ ప్రతిదానికి తప్పుడుతుంది. మొన్న నువ్వే చెప్పలేదు? ఏమిటి? పూరీల మీద కలరా ఉండలు పెట్టాలని నేను చెప్పానా? మొన్న బట్టల బీరువాలో జిట్టలు పడ్డాయని మధ్యలో అక్కడక్కడ నువ్వే కలరా ఉండలు పెట్టావు. అప్పుడేమన్నావు? కలరా ఉండలు వేస్తే పురుగులు చేరవన్నావు. అన్నావా లేదా? అన్నాను. హాయ్, చూసావా నాన్న, అమ్మ ఒప్పేసుకుంది. మరి వాళ్ళ వంటింటి బీరువాలో పూరిల చుట్టూ బోల్డన్ని పురుగులు కనిపించాయి. పెట్టేశాను. తప్పా? ఏమండి? ఊరుకోవాలి వేలు, తప్పేం లేదమ్మా. కానీ దుస్తులు వేరు, పూరీలు వేరు కదా. అవును. పూరీలు తినుబండారాలు కదా. అవును. తినుబండారాల మీద పురుగులు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే ఉన్నాయి. అంతేకాని వాటి మీద పురుగుల మందులు, కలరా ఉండలు వేయకూడదు. తెలిసిందా? తెలిసింది నాన్న. అయ్యయ్యో. ఏమిటమ్మా? అమ్మ కాదు, నేనే మొద్దురాజిప్పును. గొప్ప
గొప్ప పని చేశానని గొంతులేశాను. తప్పని చేశానన్నమాట. మరేం పర్వాలేదులే, వెళ్ళి పడుకో. అలివేలు, ఉదయాన్నే వాటిని బయటపారే. పరబ్రహ్మ. పిలిచావా నాయనా? అబే లేదు, పరబ్రహ్మ పరమేశ్వర. ఇక్కడే ఉన్నాను నాయనా. ఎవడుండమన్నాడు? పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ. వినిపించడం లేదా నాయనా? బొత్తిగా లేదు. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. మళ్ళీ అడుగుతున్నాను, పిలిచావా నాయనా? పిలిచిన వాళ్లే రాలేదు, నువ్వెవడివయ్యా బాబు? శాస్త్రిని. మాట్లాడితే పరబ్రహ్మ శాస్త్రిని, ఇంకా మాట్లాడితే పరబ్రహ్మ పరమేశ్వర శాస్త్రిని, మరీ మాట్లాడితే పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ శాస్త్రిని, అసలు మాట్లాడకపోయినా పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద శాస్త్రిని. మీరా? నమస్కారం. కారం నీ వాలకము నీ గది వాలకము చూస్తుంటే ఏదో ప్రారంభోత్సవంలా ఉంది. మరో కూరగాయల దుకాణం తెరుస్తున్నావా ఏమిటి? అయినా ప్రారంభోత్సవం అనే తతంగం ఉన్నప్పుడు పురోహితుడు అనే పదార్థం ఉండాలనే జ్ఞానం లేదు. పొరపాటేననుకోండి, ఏదో మధ్యాహ్నం పూట ఖాళీయే కదా, టైం ఎందుకు వేస్ట్ చేయాలని నాటక సమాజం పెట్టావన్నమాట. అవును, కార్యక్రమానికి ఒక్కరూ హాజరు కాలేదేమిటి? అవును స్వామి, అదే నాకు అర్థం కావడం లేదు. అందరినీ పిలిచాను. హీరోయిన్ ని పిలిచావా? రానంది. అదన్నమాట కథ. ఎందుకు రానందిట? కిరాయి ఇవ్వాలట. నాటకం కాదుగా. ప్రారంభోత్సవం అయినా సరే కిరాయిచ్చి తీరాల్సిందేనని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. నీ నాటక సమాజం 3 నాటకాలు 6 డ్రామాలుగా వర్ధిల్లే ఉపాయం నేను చెప్తాను. చెప్పనా? ఆ పని చేయండి స్వామి, చచ్చి నీ కడుపున పుడతాను. నువ్వు రేపు పొద్దుటే మీ హీరోయిన్ ఇంటికెళ్ళు. నేనా? తానింటికా? చచ్చినా వెళ్ళను. చూడరా అబ్బాయి, నాటక రంగంలో రాణించాలనుకుంటున్న వాడివి పంతాలకి పట్టింపులకి పోతే ఎలా? అంతేనంటారా? సరే, అలాగే వెళ్తాను. వెళ్ళి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ స్త్రీలకి 30% రిజర్వేషన్ ని అమలు పరుస్తోందిగా. దానికి దీనికి సంబంధం ఏమిటి స్వామి? చెప్పేది వినరా బడుద్దాయ్. ఆ విషయం స్పష్టంగా చెప్పి ఆ స్ఫూర్తితో మా నాటక సమాజంలో నా భార్యని హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంటున్నాను అని చెప్పు. చెప్పులు కూడా వేసుకోకుండా నీ వెంట బయలుదేరకపోతే చూడు. నిజంగా మీరు చెప్పినట్టే గనక జరిగితే జరిగి తీరుతుంది. ఎందుకంటే చాలా మంది స్త్రీలు పోటీ విషయానికి వస్తే పట్టుదలకిపోతారు. రేపొద్దున మీ ఆవిడ తనకి పోటీ హీరోయిన్ అయి కూర్చుంటుందేమోనన్న భయంతో వణుకు పుట్టదు ఈవిడికి. ధన్యోస్మి శాస్త్రి గారు, ధన్యోస్మి. ఏవి మీ కాళ్ళిలా పారేయండి. శుభం భూయాత్. అయ్య బాబాయ్, ఇలా కొత్తగా దీవించేసేనేమిటి? ఓహో, వచ్చే ముందు రేడియోలో సంస్కృత పరిచయం విన్నాను కదూ. పతి గారు, కులపతి గారు, వ్యాకులపతి గారు. ఓహో, మీరా పరధ్యానం గారు? ఏమిటి ఇలా దయచేశారు? ఏదో చెప్పాలని వచ్చానండి. కానీ అవును, మీరు వంటింట్లో నిల్చుని వంట చేస్తున్నారేమిటి? అదే మరేం లేదండి, రోజు బాత్రూంలోనే చేసేవాణ్ణి. ఇవాళే కాస్త వెరైటీగా ఉంటుందని వంటింట్లో చేస్తున్నాను. అలాగా? మరేనండి. తమ ఆగమనానికి కారణం తెలుసుకోవచ్చా? ఏదో చెప్పాలని వచ్చానండి. కానీ అవును, హాల్లో ఆవిడెవరో కూర్చుని తీరిగ్గా నవల చదువుకుంటున్నారు. అబ్బే మరేం లేదు, ఎక్కడో చూసినట్టుంటేను. నీ దుంపదేగా, ప్రతిరోజు చూస్తుంటావు. అది నా భార్యని తెలీదు. ఆవిడ ఆవిడ అమ్మో, నిజం చెప్పేస్తే పెళ్ళామి ఇంట్లో ఉండగా వంట నువ్వెందుకు చేస్తున్నావని అడగడు కదా. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీకు గుర్తు రావడం లేదా? అదేం లేదు గాని ఆవిడ మా 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 బంధువులమ్మాయిలండి. అలాగా? సరే గాని కాస్త కాఫీ తాగుతారా?
ఇస్తే ఎందుకు తాగను? పరధ్యానం గారు, దయచేసి మీరొచ్చిన పనేమిటో చెబితే అవతల నాకు బోలెడంత పనుంది. ఏదో చెప్పాలని వచ్చానండి, కానీ అవును, మీ బంధువులమ్మాయి మిమ్మల్ని ఏమండి అని పిలుస్తున్నారేమిటి? అయ్యయ్యో, వ్యాకులపతి గారు గ్లాసుతో సహా కింద పడిపోయారేమిటి? మూర్ఛరోగమా? ఇంతకీ నేనెందుకొచ్చినట్టు? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. అబాసు రూల్ అంటే రూలే కాబట్టి తప్పదు గాని మీరంటే నాకు ప్రేమేనండి. ఎందుకంటే వంట చక్కగా చేయడం నేర్చుకున్నారు. ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం? అన్ని పనులు నేనే చెయ్యాలంటావు, ఒక్కటి కూడా నువ్వు చెయ్యనే చెయ్యవు. అన్నట్టు ఏమండి, ఏంటి? ముచ్చటగా ఉంది. ఈవేళ నేను బేరం చేయనా? అలాగే, ఇక్కడొద్దు, అక్కడికి వెళ్దాం. ఏ? మన కాలనీలో సర్వనామం లేడు? ఎవరు? అదే, ఆ మధ్య నాటకాల కంపెనీ పెట్టి ఈ మధ్య 2 నాటకాలు ఆడేశాడు. ఆ, అదిగో చెవిగోసిన మేకలా అరుస్తున్నాడుగా, అక్కడికి పదా. బెండకాయలపై ఏమిటమ్మా నీ బేరం? తెగేలేదు, తెల్లవారలేదు గాని ఇక దయచేయి. ఏమిటా? రండి సార్. అరే, ఇవాళ అమ్మగారు కూడా వచ్చేసారే. సరే గాని ఎలా ఇస్తున్నావయ్యా బెండకాయలు? 40 రూపాయలమ్మా. ఉన్నది మేమిద్దరం, పైగా వంట చేయడంలో మా వారు ఎంతో పొదుపు పాటిస్తారయ్యా. రూపాయి. ఇందులో తప్పేముంది? నిజమేగా చెప్పాను. సార్, రోజు మీరే వంట చేస్తారా? బే సరదాగా. అప్పుడప్పుడు నేను చేస్తుంటాను. అసలు మా వారు వంట చేయాల్సిన పరిస్థితులు ఎలా వచ్చాయి అంటే, వద్దు వద్దు, బెండకాయలు 40 అన్నావు కదూ, 10 కేజీలు తీసుకుని మేమేం చేస్తాం గాని 1/2 కేజీ ఇవ్వు చాలు. 10 కేజీలు ఎవరు చెప్పారు? కేజీ 40 రూపాయలు. మై గాడ్, ఏమయ్యా అమ్మే బేరమేనా? కొనే బేరమేనమ్మా. వద్దులే. ఆ ములక్కాడ ముక్కలు ఎలా ఇస్తావు? రూపాయి. ఇదో సర్వనామం, ఇదేం బాగోలేదు. ఏదో మా కాలనీలో ఉంటున్నావు కదా అని వస్తే నేనేమన్నానండి? నా భార్యని పేరు పెట్టి పిలుస్తావా? ఎన్ని గుండెలు? నేనెప్పుడు పిలిచానండి బాబు? ఆవిడేదో అడిగారు, రూపాయి అన్నారంతే. అదిగో మళ్ళీ మరోసారి అన్నావంటే మర్యాద దక్కదంతే. ఏం చేస్తావయ్యా నువ్వు? నాలిక చీరేస్తాను. చేసిన ఒక్క వెధవ పనికి మా ఆవిడతో పసుపు కొమ్ము కట్టించుకొని ఉండొచ్చు, అంత మాత్రాన చచ్చుదద్దమని అనుకున్నావా? సచ్చు దద్దమ్మవో పుచ్చు పెద్దమ్మో నాకేం తెలుసు? ఏమిటి, చెట్టంత మనిషిని అంత మాట అంటావా? అతడితో మనకేమిటండి? ఓరా పుచ్చంకాయ. నన్ను పుచ్చొంకాయ అంటావా? ఉరుగు పట్టిన బెండకాయ అంటారు. ఏం మళ్ళీ అనో చూద్దాం. మళ్ళీ అంటారు. ఏయ్, మర్యాదగా చెట్టొదులు. నేనొక్క విజిల్ వేశానంటే మార్కెట్ మొత్తం వేసేస్తుంది, జాగ్రత్త. నిన్ను ములక్కాడ ముక్కల్లో తరిగి మిరియాల చారులో వేసుకుంటారా? ఆగండి 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 ఆగండి. ఏమిటిది? మార్కెటా, చేపల మార్కెటా? నువ్వా? నిన్నెవడు పలకరించాడు? నీ దాని నువ్వు పోవయ్యా. మా శాస్త్రి గారిని పట్టుకొని అన్ని మాటలు అంటావా? చూడు నేనేం చేస్తాను. సర్వనామం, ఊరుకో ఊరుకో. ఏమిటి ఆవేశం? ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా. ఏం జరిగిందా? గొడవ జరిగింది. చాలా. ఏమండి, మన శాస్త్రి గారండి అలా తీసేసినట్టు మాట్లాడతారే? నీకు మీ అభాస్కు అనుకూలంగా మంత్రాలు చదివి పద్ధతికి విరుద్ధంగా పెళ్లి చేసిన వాడు మన శాస్త్రి ఎలా అవుతాడు? మీ శాస్త్రి అను. సర్లే పోయి, ఇప్పుడు అదంతా ఎందుకు గాని. మీరొక్క నిమిషం అలా పక్కన నుండి శాస్త్రి గారు, వీడు అంతు చూస్తాను. సర్వనామం, ఆనాటి మీ ఐడియా వల్ల ఈవేళ మా నాటక సమాజం లేత బెండకాయల నవనవలాడిపోతుంది. అలాంటి మిమ్మల్ని సొలకం చేసి మాట్లాడతాడా? సబ్జెక్టు దారి మడుతోంది సర్వనామం. విషయం అదే, గొడవకి మూల కారణం చెప్పండి. ములక్కాడ ముక్కలు ఎలా ఇస్తావని అడిగానండి. రూపాయి అని మర్యాదగా చెప్పానండి. అదిగో మళ్ళీ 1 రూపాయి అని చెప్పలేవు. ఆగండి ఆగండి, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇదిగో అబ్బాయి. అబ్బాయి ఏమిటి? నా పేరు వ్యాకులపతి, సారీ కులపతి. నువ్వు నిజంగా వ్యాకులపతివేనోయ్. నువ్వు నీ భార్యను ముద్దుగా రూపాయి అని పిలుచుకుంటావని ఆ పదాన్ని ఎవ్వరూ ఉపయోగించకూడదంటే ఎలా? అలాగా, అదన్నమాట కథ. అయినా
ములక్కాడ ముక్క రూపాయి ఏమిటండి బాబు, మరీ దారుణంగా లేదు? ఇవాళ సరుకు దిగలేదట, అందుకని నిన్నటివే ముక్కలు చేసి ఒక్కోటి రూపాయికి అమ్ముతున్నారు. సరే సరే, గొడవ సద్దు అడిగిందిగా, ఇక పదండి. ఏదైనా మాట్లాడండి. అవును, మీరు నిజంగా మాట్లాడడం లేదా, లేక మీరు మాట్లాడుతున్నా నాకు వినిపించడం లేదా? అవమానం, దుర్భర అవమానం. ఎవరికి? ఎవరి వల్ల? నాకే, శాస్త్రి వల్ల. ఏ శాస్త్రి? పరబ్రహ్మ శాస్త్రి. ఎవరాయనా? నీకేదైనా యాక్సిడెంట్ జరిగి తలకి బలమైన గాయం అయి ఉంటే బాగుండేది. ఎందుకు? చిన్నప్పుడు ఎప్పుడో నీకు ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అప్పుడు నీ మెదడు అదిరి కదిలి తల్లకిందులు అయి ఉంటుంది. ఇప్పుడు మరో యాక్సిడెంట్ జరిగిందనుకో, టక్కున సర్దుకుంటుంది. నా మాట విని లారో బస్సో వేగంగా వస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఎదురెళ్ళు. అలాగే. ఎవరో శాస్త్రి గారన్నావుగా, అడ్రస్ చెప్పు, మంచి ముహూర్తం పెట్టమంటాను. బుద్ధి గడ్డి తిని నీ దగ్గరకు వచ్చానయ్యా. గడ్డి పశువులకే చాలడం లేదట, ఎంచక్క అన్నం తినమని చెప్పు. ఇదో పరధ్యానం. బుర్ర కాస్త విదిలించి నేను చెప్పేది వింటావా లేదా? అలాగే. నీకు పెళ్లి సంబంధం చూడమంటే మతిమరుపు పరధ్యానం ఎక్కువని, పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని నీ మొహం మీదే నిష్కర్షగా చెప్పేసి నిన్ను కూడా అవమానించిన పరబ్రహ్మ శాస్త్రి గురించయ్యా నేను చెబుతున్నది. ఓ, ఆ శాస్త్రి గారా? ఆ అతడిపై నీ కసి కోపం లేవు? ఎందుకు పాపం, అతనొట్టి అమాయకుడు. కాదు, మాయకుడు. అదేం కాదు, అమాయకుడే, నిజాయితీపరుడు కూడా. అదే మరో శాస్త్రి గారైతే 15 పైసలో పావలో మిగిలిందని తిరిగిచ్చేస్తాడా తీసుకున్న డబ్బులోంచి? అతడు కక్కుర్తి మనిషి కాడు కాబట్టే నాకెవ్వడూ పిల్లనివ్వనన్న విషయం నిర్మోహమాటంగా చెప్పేశాడు. అమ్మయ్యా, నువ్వు చెప్పినట్టు బుర్ర విదిలిస్తే ఫలితం బావుంటుందిలా ఉందే. సరేగాని ఇప్పుడు ఇదెంతా ఎందుకు చెబుతున్నావు? అతన్ని అన్పాపులర్ చెయ్యాలోయ్. శాస్త్రి గారు నీకేం ద్రోహం చేశారు? మా పెళ్లిలో నా భార్య నాకు తాళి కట్టిందయ్యా. ఈ పెద్ద మనిషి మంత్రాలు చదివి మరీ కట్టించాడు. అలాగా? ప్రపంచ వింతలాంటి వార్త చెబితే అలా చప్పగా కొట్టి పారేస్తావేమిటి? కొంపదీసి నీ భార్య అభాసు ఆర్గనైజేషన్ మెంబరా? అవును, నీకెలా తెలుసు? ఆ సంస్థ ఫౌండరు మా అక్కయ్యేగా. ఏడ్చినట్టే ఉంది. పోయి పోయి నీ దగ్గరికే వచ్చాను. వస్తా. ఆగు వ్యాకులపతి, కాస్త టీ తాగి వెడుదు గాని. అలాగే. ఇవాళ్టికి మా పెళ్ళై సరిగ్గా 6 నెలలైంది. అభాసు రూలు ప్రకారం మొదటి యానివర్సరీ డే నాడు మంగళవాద్యాల క్యాసెట్టు పెట్టి ఎంచక్కా మా రూపాయి మెళ్ళో 3 ముళ్ళు వేయొచ్చు. నా మెళ్ళోని భారం తొలగిపోతుంది. అంతవరకు కళ్ళు మూసుకొని గడిపేయడమా లేక? ఇందా టీ. థ్యాంక్స్. అబ్బా, ఇదేమిటోయ్, నువ్విచ్చింది టీయా పప్పుచారా? ఎందుకలా అనిపించింది? అడ్డడ్డే, పంచదారకు బదులు ఉప్పేసినట్టున్నాను. సారీ, ఇలా ఇవ్వు, మళ్ళీ తెస్తాను. అలాగే. వీడొట్టి మతిమరుపు విధవ కదా. వీడిని అడ్డం పెట్టుకుని ఆ శాస్త్రిగాడిపై లాఘవంగా దెబ్బ కొడదామనుకుంటే వీడేమో వాడొట్టి అమాయకుడు అంటున్నాడు. కాలనీలోని మిగతా వాళ్లలో ఎవరిని కదిపినా డేంజర్ అయిపోతుంది. ఒక రకంగా వీడు కూడా డేంజరే. ఎందుకంటే వీళ్ళక్కయ్యా. లాభం లేదు. ఈ 6 నెలలు పెళ్ళానికి పెళ్ళాంగా బతక్క తప్పదురా వ్యాకులపతి. కింద పంచదార వేసిన కాఫీ. డబుల్ థ్యాంక్స్. కాఫీ కాదు, చాయ్ దివ్యంగా ఉంది. అయితే ఫైనల్ గా నువ్వు చెప్పేదేమిటి పరధ్యానం? శాస్త్రి గారు వట్టి అమాయకులు అంతేనా? శాస్త్రి గారా? ఏ శాస్త్రి గారు?
మీరొట్టి ఛాందసులండి. ఆ మాట నువ్వు ఇప్పుడనేదేమిటి? ఎవరో ఎప్పుడో అనేశారు. ఇంతకీ ఇప్పుడు ఏమైందట? ఎవరైనా వధువుకి వరుడికి పేరు బలాలు చూస్తారు. సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి వాస్తు బలాలు చూసి చెబుతారు. ఓ అదే, ఉదయం వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించాను. అదేగా నీ ఏడుపు? వాళ్ళేదో అద్దె ఇంట్లో చేరాలనుకున్నారు. వాస్తు ప్రకారం బాగుందా అని అడగడానికి వచ్చారు. ఆ ఇంటి దిక్కులకి మూలలకి ఆ దంపతుల పేర్లకి ముడిపెట్టి మరో ఇల్లు చూసుకోండి అని చెప్పి పంపించే బదులు అలాంటిది ఏమైనా ఉంటే శాంతి చేయించుకోమని చెప్పొచ్చుగా. తప్పైపోయిందే. సరేనా, ఈసారి నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, నా బాధ మీకు అర్థం కాదండి. ఈ నెలలో ముహూర్తాలు లేవు. అప్పుడే 10 రోజులు గడిచిపోయాయి. ఇంట్లో చూస్తే వెచ్చాలు నిండుకున్నాయి. అక్కడికి ఎంతో పొదుపుగా వాడుకుంటూ వస్తున్నాను. ఎక్కడికని సర్దుకోమంటారు చెప్పండి. అలివేలు, ఈ వాస్తు, జాతకాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, బలాలు ఇవన్నీ నిజాలను చెప్తుంది శాస్త్రం. మూఢనమ్మకాలంటుంది సామాన్య శాస్త్రం. కొందరు నమ్ముతున్నారు, కొందరు కొట్టిపారేస్తున్నారు. వాళ్ళు సుఖంగానే ఉన్నారు, వీళ్ళు సుఖంగానే ఉన్నారు. నమ్మిన వాళ్ళు సందేహాలు తీర్చుకోవడం కోసం మన దగ్గరికి వస్తారు. వాళ్ళ నమ్మకాన్ని గౌరవించడం మన బాధ్యత. నా బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తున్నానని నేను నమ్మిన నాడే నేను కడుపు నిండా తినగలను, ఆరోగ్యంగా ఉండగలను. ఏమండి, వెచ్చాలు నిండుకున్నాయన్నావు కదా, ఇంద 200. ఆషాఢాలు, అధిక మాసాలు, మౌఢ్యాలు శుభకార్యాలకు పనికి రాకపోవచ్చును గాని చావడానికేం కాదుగా. ఏమండి, ఆలయం వీధిలో ఎవరో పోయారు. శ్మశానం నుండే వస్తున్నాను. గంట తర్వాత సర్వనామం వస్తానన్నాడు. కావలసినవి తెప్పించు అన్నట్టు అమ్మాయి ఏది కనిపించలేదు. మిత్రవిందా? లేదండి, శివాలయానికి వెళ్ళింది. మండలం పాటు నేనే ప్రదక్షిణలు చేయమన్నాను. ఆ కాస్త పుణ్యమైనా దాని రాతని మారుస్తుందేమోనని ఆశ. ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ డే. మీరు తప్పక రావాలి. అంతేకాదు మా పెళ్లి మీరే జరిపించాలి. అలాగేనమ్మా. అదేమిటోయ్, నా పేరెత్తేనే రుసరుసలాడిపోయేవాడివి. ఆ కోపమంతా ఏమైంది? అదంతా గతం శాస్త్రి గారు. ఏమండి, రాయా పలజ్ఞానం రా. ఇక్కడేదో పెళ్లి జరుగుతుందని విన్నాను. ఆ ఛాయలు ఏమీ కనిపించడం లేదే. పెళ్లి శాస్త్రి గారింట్లో కాదండి. ఇవాళ నాకు మా వారికి మా ఇంట్లో సంప్రదాయబద్ధంగా వివాహం జరగబోతోంది. కూర్చోండి, అందరం కలిసి వెళ్దాం. ఇది శాస్త్రి గారిల్లా? ఏ శాస్త్రి గారు? నేనేనోయ్. మీరా? ఇది వరలో ఎక్కడో చూసినట్టుందే. మీ నాన్నగారి పెళ్లి చేయించింది నేనేగా, అప్పుడు చూసింటావు. అలివేలు, కాఫీలు పట్టురా. ఎక్కడా ఇది? కాఫీలేగా, నేను తెస్తున్నాలే నాన్న. జాగ్రత్త అమ్మా. మీ అమ్మ ఏం చేస్తుంది? ఒసే అలివేలు, అమ్మాయిగా పంపిస్తున్నావేంటే? ముచ్చట పడిపోతుందండి. నేనేం చెయ్యను? ఏం నాన్న, నేనేం చిన్న పిల్లనా? కాఫీలు తేలేను. అవునవును, తెచ్చేసావుగా. తలా ఒకటి తీసుకోండి. తప్పమ్మా, అలా అనొచ్చా? నువ్వుండు నాన్న, నీకేం తెలీదు. ఇంతకీ ఇది కాఫీయేనా అండి? అందుకు సందేహమా? మేమంతా ఇప్పుడు మీ ఇంటికి కదా వచ్చాం. అవును. మరి కాఫీ మీరిస్తున్నారేమిటి? సారిపోయింది. అమ్మా మిత్ర, ఏమిటమ్మా మిత్ర? కళ్ళు తిరుగుతున్నాయి నాన్న. మిత్ర, అమ్మా అలివేలు, అలివేలు. అమ్మా రూపాదేవి, లోనికి తీసుకెళ్ళమ్మా. చెప్పవే మొదలష్టపుదానా, ఎవడు వాడు? అబ్బా, ఎందుకే అలా కొడతావు? కొట్టడం కాదే, చంపేయాలి నిన్ను. అలివేలు, ఇప్పుడు కూడా దాన్ని వెనకేసుకరండి. ఇప్పుడు కూడా దాన్ని క్షమించండి. ఎందుకో తెలుసా? అమాయకురాలండి. అది ఒట్టి అమాయకురాలు. మొహాన కండువా తగలేయమంటే అగ్గిపెట్టె కోసం వెతుకుతుంది.
పూరీలపై పురుగులు చేరుతున్నాయని కలరా ఉండలు పెడుతుంది. అది అది ఒట్టి అమాయకురాలండి. ఎందుకు నాన్న అమ్మ ఏడుస్తుంది? అవునమ్మా, అమ్మ ఏడుస్తుంది. అమ్మకేం తెలీదు. అమ్మా మిత్ర, ఒకనాడు నువ్వు అడిగే గుర్తుందో? ఆడుకునే టైము, పాడుకునే టైము, ఏడ్చే టైము, ఏడిపించే టైము ఇలా వేర్వేరుగా ఉంటాయా నాన్న అని. ఏడ్చే టైము, ఏడిపించే టైము ఇదేనమ్మా. శాస్త్రి గారు, ఇంకా చూస్తారేమిటండి? ఎవడో వాడు అడగండి, చెప్పకపోతే 4 తగిలించండి, అదే నిజం చెబుతుంది. అమ్మా మిత్ర, అమాయకురాలివని మరింత అల్లారు ముద్దుగా పెంచాను. నా పరువు తీయకమ్మా. ఆ కుర్రాడెవరో చెప్పమ్మా. ఏ కుర్రాడు? అదే నిన్ను ఈ స్థితికి తెచ్చిన కుర్రాడు. ఇప్పుడు నాకేమైంది? బాగున్నాగా? కాకపోతే 1/2 గంట క్రితం డోక్కున్నానంతే. ఇంతకు ముందు ఎన్నిసార్లు డోక్కోలేదు? అవన్నీ వేరు, ఇది వేరమ్మా. చెప్పమ్మా, నా బంగారు తల్లి కదా. అమ్మా 41 రోజులు శివాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసిన మందిగా. అప్పుడు 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 ఎందుకలా కసురుకుంటావు? నాన్నడితే చెప్తున్నాగా. నువ్వు ఊరుకోవాలి వేలు. చెప్పమ్మా. ఓ కుర్రాడు పలకరించాడు. ఎవరమ్మా? రోజు పలకరించేవాడు. నేను పలకరించేదాన్ని. రోజు మాట్లాడేవాడు, నేను మాట్లాడేదాన్ని. ఓ రోజు శాస్త్రి గారు, అమ్మా. మేము వెళ్ళొస్తాం. లేదమ్మా, మీరుండాలి. యాకులపతి, నువ్వు కూడా. పరధ్యానం, నువ్వు కూడా. ఇవాళ కథ అటో ఇటో తేలిపోవాలి. దయచేసి కాసేపు భౌమిక పట్టండి. అమ్మా రూపాదేవి, ఒకవేళ నేను ఏదైనా అవదలుచుకుంటే ఇవాళ మీ పెళ్లి చేశాకేనమ్మా. శాస్త్రి గారు, దయచేసి కాసేపు చెప్పమ్మా. ఓ రోజు గుళ్ళో ఎవ్వరూ లేరు. అవి ఇవి మాట్లాడుకుంటూ గుడి వెనక్కి వెళ్ళాం. నువ్వు రోజు చెమ్మచక్క ఆడతావు కదా, అంతకంటే మంచి ఆట చెబుతాను, ఆడుకుందామా అని అడిగాడు. ఓ అన్నాను. అలివేలు, ఊరుకోమన్నారా? చెప్పమ్మా, చెప్పమ్మా. ఆ తర్వాతే ఉంది, ఆడుకున్నాం. ఎవడమ్మా వాడు? చెప్పను. చెప్పొద్దన్నాడు. నేను అడుగుతున్నాను, చెప్పమ్మా. చెప్పన్నానా? ఎందుకు చెప్పవే ముదనష్టపుతానా? నా కడుపున చెడబుట్టావు కదే పాపిష్టిరానా. అమ్మా ఎందుకే కొడతావు? అలివేలమ్మ గారు, శాస్త్రి గారు ఓర్పుతో వ్యవహరిస్తున్నారు, మీరేమో ఆవేశపడుతున్నారు. అవునమ్మా, నేను కొడుతున్నాను మీకే. ప్రేక్షకుల్లా చూసి శ్రోతలుగా విని న్యాయమూర్తుల్లా తీర్పు ఇవ్వగలరు మీరు. కానీ నేను తల్లినమ్మా, కన్న తల్లిని. ఇలాంటి పరిస్థితుల్లో అది ఏమిటబ్బా? అది ఓర్పు. ఓర్పు ముఖ్యం. మీరు కన్నతల్లే కావచ్చు, కాని వారు కూడా కన్నతండ్రే కదా. అమ్మ నన్ను కొట్టింది. ఆ విషయం చెప్దాం అనుకుంటే నన్ను మాట్లాడినివ్వరే. ఇలా చెయ్యని మీరే చెప్తారు, చెయ్యొద్దని మీరే చెప్తారు. ఎలా చచ్చేది? ఏ కన్నెపప్పు నూరుకొని తిని చావు. అలాగేలే, ఆ చెట్టు ఎక్కడుందో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? ఆ విశ్వనాథం గారింట్లో ఉంది, చావు. అలివేలు, ఏమిటా మాటలు? నోరు మూస్తావా లేదా? మిత్ర, నువ్వు ఇలా రామ్మా. నువ్వే చెప్పు నాన్న. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలని మీరే చెప్పలేదు. ఆ కుర్రాడు నాకంటే పెద్దవాడు, తన పేరు చెప్పొద్దన్నాడు. చెప్పనంటే చెప్పనంతే. మా పాఠాలు బాగా అప్ప చెప్తున్నావా తల్లి?
అలాగేనమ్మా, అలాగే. ఎందరివో పెళ్లిళ్లు చేశాను, ఎందరివో తగవులు తీర్చాను, ఎన్నో సమస్యల్ని నా సమస్యలుగా భావించి పరిష్కరించాను, ఎందరివో కన్నీళ్లు తుడిచాను, నవ్వుతూ త్రుళ్ళుతూ సంసార సగడాన్ని ఇంతకాలము నల్లేరుపై నడిపించాను. కానీ ఇవాళ ఒక్కసారిగా అది తల్లకిందలైంది. ఈ అసమర్థపు శాస్త్రిని అందరూ ఏవగించుకోండి, చీవాట్లు పెట్టండి, రాళ్లతో కొట్టండి. శాస్త్రి గారు, భగవాన్, ఏ జన్మలో ఏ తప్పు చేశారని నాకు ఈ శిక్ష, ఏ పాపం చేశానని ఇలా తల వంచుకునేలా చేశావయ్యా, అది తల వంచుకునేలా చేశావు. ఏ జన్మలోనో చేసిన దానికి అనుభవించాల్సిన పని లేదండి. ఈ జన్మదే చాలు. అలివేలు, పెళ్లి మంత్రాలు తారుమారు చేసి ఆడదానితో మగవాడి మెళ్ళ మంగళసూత్రం కట్టించారు. బాధపడ్డ వాళ్ళ ఉసురు ఊరికే పోదండి. అబ్బే, అలాంటిదేం లేదమ్మా. నేనలా ఎన్నడూ అనుకోలేదు. అనుకోలేదు. ఒక్క క్షణం ఉండు, బుర్ర విదిలిస్తాను. గుర్తొచ్చింది. శాస్త్రి గారు, దీనికంతా కారణం వ్యాకులపతే. ఓర్నాయనో, ఇదెక్కడి నిందా? ఇప్పుడు ఇంకా బాగా గుర్తొచ్చింది. శాస్త్రి గారు ఓ రోజు నా దగ్గరకొచ్చి శాస్త్రి గారిని అన్పాపులర్ చెయ్యాలి, కోఆపరేట్ చెయ్యి అని అడిగాడండి పెద్ద మనిషి. ఓర్నీ దుంపదెగా. నేనేమో కాదు పొమ్మన్నాను. ఓర్నాయనో, ఇదెక్కడి గొడవరా బాబు? అయినా పరధ్యానం, ఇప్పుడు చెప్పిన మాట 5 నిమిషాల తర్వాత గుర్తుండి చావదు నీకు? ఇదొక్కటి గుర్తుండి చచ్చిందా? బుర్ర విదిలించాగా. అంటే పరధ్యానం చెప్పింది నిజమేనన్నమాట. ఏమండే? లేదు రూపాయి, నీ మీదొట్టు. ఇప్పటికే ఒక నేరం చేసి సంవత్సరం పాటు శిక్ష అనుభవించిన నేను ఇంత ఘోర నేరం చేయగలనా? నువ్వే చెప్పు. నేను కాదు చెప్పాల్సింది, మిత్రవింద. అలాగే అమ్మా, మిత్రవిందమ్మ తల్లి, నువ్వే చెప్పమ్మా. ఏ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూశానో గాని ఇంత పెద్ద నీలాపనిందా? అమ్మో అమ్మ, ఒక బలహీనమైన క్షణంలో మీ నాన్నగారి మీద పగ తీర్చుకోవాలనుకున్న మాట వాస్తవమే, కాని అది తాత్కాలికమే. చెప్పమ్మా, శివాలయం దగ్గర నిన్ను కలుసుకున్న కుర్రాన్ని నేనా? నా బుజ్జి కదూ, చెప్పు తల్లి. అబద్ధం చెప్పకూడదని మా నాన్న చెప్పాడు. నిజమే చెప్పు తల్లి. నన్ను శివాలయం దగ్గర కలుసుకున్న కుర్రాడు. చెప్పమ్మా. చెప్పు తల్లి, నా గుండెలు మండిపోతున్నాయి. త్వరగా చెప్పవే తల్లి, ఎందుకు ఇలా అందరినీ కాల్చుక తింటావు? కులపతన్నయ్య కాడొచ్. అమ్మయ్యా, నా బంగారు తల్లి. మరి వాడెవడో చెప్పి చేస్తావా? నన్నే చావమంటావా? నన్ను చావమన్నావుగా, నేనే పోతానులే, చచ్చిపోతానులే, పోతున్నాలే. అలివేలు, ఏమండి, ఏమిటండి ఇది? కాస్త ఓపిక పట్టాలి, కాసేపు ఉంటే అదే చెబుతుంది. అది చెప్పదండి. అమాయకత్వం ఒక్కోసారి ఎంత మొండితనానికి దారి తీస్తుందో తొలిసారిగా తెలుసుకున్నానండి. బాబు వ్యాకులపతి, నాయన పరధ్యానం, దయచేసి ఈ పూట ఎక్కడికి వెళ్ళకండి. మీరందరూ ఉన్నందుకేనయ్యా మా ప్రాణాలు ఇంకా పోలేదు. లేకపోతే బాధపడకండి శాస్త్రి గారు, అలాగే ఎక్కడికి వెళ్ళం. అమ్మా వచ్చేసా. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? అమ్మ తినమందిగా తినేసా. అమ్మా, ఎంత పని చేసావమ్మా? ఈ సమాజం నన్ను వెలివేసిన నేను నిన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానమ్మా. అమ్మా,
ఎందుకు ఇలా చేసావమ్మా? పాపిష్టిదాన్ని, నిన్ను అనరాని మాటలన్నాను. తప్పు చేసావని దండించానే గాని నువ్వు చావాలని కాదు, నిన్ను చంపుకోవాలని కాదమ్మా. ఎంత పని చేసావు తల్లి. అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయే, కడుపులో ఎట్లాగో ఉంది. పడిపోతుంది. పట్టుకోండి పట్టుకోండి. అమ్మా, చెప్పమ్మా, ఏ కావాలో చెప్పమ్మా. నువ్వు కొడతావు, అయినా ఒక్కసారి నా పాట వినాలనుందే. ఏ పాటమ్మా? చెమ్మ చెక్క అమ్మా, చారడేసి మొగ్గ, మరి మీరు పాడరే? చరణేసి మొగ్గ అట్లు పోయంగా అరగించంగా ముత్యాల అమ్మాయ్యా, వచ్చేశాను. పరధ్యానం. ఇక్కడేదో జరుగుతుంటే అవసరం ఉంటుందేమోనని డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాను. బయట కూర్చున్నాడు. పర్వాలేదే, బుర్ర విదిలించినట్టున్నావు. అయినా పేషెంట్ హాల్లో ఉంటే డాక్టర్ బయట ఏం చేస్తాడు? అయితే ఇప్పుడెలా? ఎలా ఏమిటి నీ బొంద? ఇక్కడికి రమ్మను. అవును, నిజమే. డాక్టర్ గారు, ఇక్కడికి రండి. నువ్వా? నువ్వు ఆనాడు హోటల్లో విగ్రహంలా నిల్చుండిపోయిన సర్వర్వి కావు? పేరు సర్వారాయుడు, వృత్తి సర్వర్. కానీ నేను డాక్టర్ని కారణని ఎవరు చెప్పారు? అంటే ఎంఏ పిహెచ్డి, ఉద్యోగం దొరక్క సరదాగా సర్వర్ పని చేస్తున్నాను. ఓర్ని దుంపదేగా, పరధ్యానం అన్న పేరు సార్థకం చేసుకున్నావు కదయ్యా. పేషెంట్ను చూసే డాక్టర్ని పట్టుకురావయ్యా మగడా అంటే పుస్తకాలు చూసే డాక్టర్ని పట్టుకొచ్చావా? తప్పుకోండి, కాస్త గాలాడనివ్వండి. అరే, ఈ అమ్మాయా? హాయ్ అమ్మా మిత్ర. మిత్ర. నేనింకా చచ్చిపోలేదు నాన్నా. అమ్మా, మాట్లాడకుండా పడుకుంటే చచ్చిపోతానేమోనని అలా పడుకుండిపోయాను. మీ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయిగా, చెప్పనా? ఆ కుర్రాడు ఇత్తడే నాన్నా. ఏమయ్యా, నీకిది న్యాయంగా ఉందా? అమ్మాయి అమాయకురాలని ఇంత దారుణం చేస్తావా? మీ అమ్మాయి అమాయకత్వమే నన్ను ఆకర్షించింది శాస్త్రి గారు. అయితే మాత్రం పెద్దవాళ్లమున్నాం, మాతో మాట మాత్రమైనా చెప్పకుండా ముందడుగు వేస్తారా, తప్పటడుగు వేస్తారా? అది మాత్రం తప్పే. అందుకు నన్ను క్షమించండి. క్షమలు శిక్షలు తర్వాత, ముందు అమ్మాయి సంగతి చూడండి. అవును బాబు, అమ్మాయి గన్నేరు పప్పు తినేసింది. వెంటనే డాక్టర్ని పిలవాలి. ఆగండి, ఒక్క మాట. మిత్రా, ఓయ్, నువ్వు విశ్వనాథం గారింటికి వెళ్ళావా, విశ్వనాథం గారింటికి వెళ్ళావా? విశ్వనాథం గారింటికి. ఏ? అయితే ఏ డాక్టర్ అవసరం లేదు. అంటే గన్నేరు చెట్టు ఉండేది విశ్వనాథం గారింట్లో, విశ్వనాథం గారింట్లో ఉన్నది బాదం చెట్టు. సో మిత్రవింద తిన్నది బాదం పప్పు. ఎంత గండం గడిచింది నా తల్లి. ఒక్క అక్షరం తేడా ఈవేళ నీ ప్రాణం కాపాడింది. నేనెవరికి ఏ ద్రోహం చేయలేదని ఆ భగవంతుడే రుజువు చేశాడు బాబు. నీ కులం ఏదని, గోత్రం ఏదని, సంప్రదాయం ఏదని అడగను. నా కూతురు మెళ్ళో తాళి కట్టు బాబు. మేం కోరేదదే. శివాలయం పూజారి గణపతి శాస్త్రి గారు మా నాన్నగారండి. వారిని నువ్వు మా గణపతి గారి కొడుకు పెట్టరా? నా పేరు సర్వారాయ శాస్త్రి. చాలా సంతోషం బాబు. మనమందరం ముందుగా మన పరధ్యానం గారిని అభినందించాలండి. నేనేం చేశాను? ఏం చేశావా? డాక్టర్ గాని డాక్టర్ని సమయానికి తీసుకొచ్చి కథని సుఖాంతం చేసేశావు. అన్నట్టు మా కథ మంగళవాద్యాల క్యాసెట్ రెడీగా పెట్టుకుని ఓ గంటలో తయారైపోయిండు. మేమందరం మీ ఇంటికి వస్తాం. బాబు సర్వారాయుడు, లోపలికి రానాయన, కాళ్ళు కడుక్కుందు గాని. ఇవాళ మంచి రోజు, మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. అలాగేనండి.
రేడియో నాటకోత్సవంలో భాగంగా మీరింతవరకు చెమ్మ చెక్క చారడేసి మొగ్గ నాటకం విన్నారు. రచన శ్రీ కెబిఎస్ కుమార్. ఇందులో మిత్రవింద కుమారి కెజె శ్రీదేవి శర్మ, రూపాదేవి ఆర్ మంజుల, అలివేలమ్మ శ్రీమతి ఎంఎస్ శకుంతలా సుబ్రహ్మణ్యం, పరబ్రహ్మశాస్త్రి సర్వశ్రీ కె పురుషోత్తమరావు, పరధ్యానం ఎం గురుస్వామి, వ్యాకులపతి కుమార్, సర్వనామం జీవి స్వామి, సర్వరాయుడు ఈ లింగేశ్వర గౌడ్. నిర్వహణ శ్రీ కెజె ఆనంద్ బాబు. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. ఈ నాటకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.